మన జ్యూసీ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. హాయ్ అండి అందరికి. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరైనా రాణి సిస్టర్ 2 టైమ్స్ మంచూరియా చేయండి అక్క అని అడిగారు. ఇంకోసారి అడిగిస్తే మంచిగా ఉండదు కదా అని చెప్పేసి చేసేద్దామని చెప్పి ఈరోజు జెప్టోలో క్యాబేజ్ ఉన్న క్యారెట్ ఆర్డర్ పెట్టుకున్నా. ఎండలు అయితే కొంచెం తగ్గుముఖం పట్టినాయి, చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఈరోజు అందుకే బంగ్లా పైకి వచ్చి చేస్తున్నాను. చాలా రోజులైంది మనం బంగ్లా పైన వీడియోలు చేసుకోక. యూట్యూబ్లో చాలామంది మంచూరియా రెసిపీస్ పెట్టారు కదా, అయినా కూడా రాణి సిస్టర్ అక్క ఎలా చేస్తుంది చూసి నేర్చుకుందామని చెప్పి నాకు కామెంట్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఏమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి, నేను చేసి పెడతాను. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉండాలి కదా, స్నాక్స్ అని టిఫిన్స్ అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. మనం ఇంట్లో చేయకపోతే వాళ్ళు బయట ఫుడ్ కావాలంటారు. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తిందాము అని అనిపిస్తుంది వాళ్ళకి. ఇంట్లోనే కడుపు నిండా వేసి పెడితే బయట ఏది తినబుద్ధి కాదు కదా అని చెప్పేసి అనుకుంటా నేను. మా అమ్మ చెప్పేది అన్నట్టు, నేను చిన్నప్పుడు మనం కడుపు నిండా ఇంట్లో ఫుడ్ తినిపోతే బయట ఏది చూసినా మనకు తినబుద్ధి కాదు బిడ్డ అని చెప్పేది. అయినా కూడా నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మస్తుగా తిన్నా. అంటే నేను తినని స్ట్రీట్ ఫుడ్ లేదు, పిజ్జాలు బర్గర్ల జోలికి పోలేదు, కానీ స్ట్రీట్ ఫుడ్స్ అయితే అన్నీ ఎంజాయ్ చేసిన నేను. ఇప్పుడైతే హెల్త్ కాన్షియస్ అయిపోయి బయట ఫుడ్ అసలు ఏది ఎక్కువ తింటలేము. మోస్ట్ ఆఫ్ ది టైం ఇంట్లోనే చేస్తాను. బయట ఫుడ్ అయితే ఎప్పుడో ఒకసారి, వారానికి 10 రోజులకి అట్లా ఒకసారి ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉంటాము. లేదంటే మేమన్నా బయటికి వెళ్ళి తింటా ఉంటాము. అట్లా ఉప్పోసకో ఊరటోకో తింటా ఉంటాం అనమాట బయట కూడా. సరే, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే క్యాబేజ్ని మంచిగా ఇలా తురుముకున్నాను. ఈ మంచూరియాలో క్యాబేజ్ తురుముకుంటే చాలా బాగుంటుంది కట్ చేసుకోవడం కంటే. ఎంత కట్ చేసినా మనకి కొంచెం పెద్ద పెద్ద పీసులు లెక్కనే వస్తాయి కదా, తురుముకుంటే చాలా చిన్న పీసులు లెక్క వస్తాయి, నములుతుంటే మంచిగా అనిపిస్తుంది. క్యారెట్ కూడా తురుముకున్నాను. బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను. కొన్ని క్యాబేజ్ ఏమో ఒక పాలు అయితే ఇదేమో హాఫ్ పాలు, ఈ హాఫ్లో హాఫ్ ఫ్రెంచ్ బీన్స్. మీకు ఇవేం లేవు అని అనుకుంటూ ఉత్త క్యాబేజీ తోటి కూడా వేసుకోవచ్చు ఇది. ఇప్పుడైతే క్యాబేజీని మనము తురుముకున్నాం కాబట్టి వాటర్ ఈజీగా వస్తాయి. ఇది పిండుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. కావాల్సినవి అన్నీ తెచ్చి పెట్టుకున్నా ఇక్కడ. చూడండి, ఈ విధంగా క్యాబేజ్ని వాటర్ అంతా పిండుకొని, కొంచెం వాటర్ ఉండాలి ఎందుకంటే పిండి కలిపితే పిండి పట్టుకోవాలి కదా క్యాబేజీకి. కొంచెం వాటర్ ఉండేలాగా, మరీ గట్టిగా విండకుండా మామూలుగా విండేసి ఇందులో వేసేసుకోండి. ఇది పిండకుంటే ఏమవుతుందంటే ఎక్కువ ఫ్లోర్ పడుతుంది అన్నట్టు. అంటే మైదా కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, ఆ ఫ్లోర్స్ ఎక్కువ పడతాయి. ఎక్కువ పడడం వలన క్యాబేజీ క్యారెట్ టేస్ట్ అనేది తెలియదు, ఫ్లోర్ టేస్టే వస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకని వాటర్ విండుతారు అన్నట్టు. ఇన్ని వాటర్ వచ్చినాయి. సరే, ఇది మనకు అవసరం లేదు. ఇక ఇందులో వచ్చి మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం ఎండకి కట్ చేసి పెట్టిన వెంటనే ఇలా వాడిపోతుంది అనమాట కొత్తిమీర. సరే, కొత్తిమీర సన్నని తురుము కొంచెం వేసుకుంటున్నా. ఇంకా 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నా, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కారము, దీనికి సరిపడా కారం అనుకోండి. అంటే ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నా, ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేస్తున్నా, ఒక పావు స్పూన్ గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా స్ట్రీట్ స్టైల్లో వేస్తారు కొంతమంది, అందుకని నేను కూడా యాడ్ చేసుకుంటున్నా. ఒక పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నా. మీ దగ్గర అరోమాటిక్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఒకసారి కలుపుకొని ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం. ఇందులో ఇంకా నీళ్లు ఉంటాయి, ఈ నీళ్ళతోటే పిండి కలుపుకుంటాం అన్నట్టు. చూడండి, ఇలా పిండితే నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్ళతోటి పిండి కలుపుకుంటే మంచిగా కలుస్తుంది అన్నట్టు. నేను ఇక్కడ క్యాబేజీ ఒక పెద్ద క్యాబేజీలో సగం తీసుకున్నాను. క్యారెట్ ఒక 2 చిన్న క్యారెట్ తీసుకున్నాను. ఫ్రెంచ్ బీన్స్ ఏమో ఒక 2-3 కట్ చేసుకొని తీసుకున్నాను. చూడండి, ఇది మైదా పిండి ఒక 5 స్పూన్స్, కార్న్ఫ్లోర్ ఒక 5 స్పూన్స్. స్ట్రీట్ స్టైల్లో కొంచెం పిండి ఎక్కువనే వేస్తారు, రెస్టారెంట్స్లో అయితే పిండి తక్కువ వేస్తారు. పిండి తక్కువ వేస్తే నాకు మంచి అనిపేది, ఎందుకంటే ఆ వక్కలు అంత మంచి అనిపేది. పిండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. చూడండి, మంచిగా మన ఇందులో వచ్చిన వాటరే సరిపోతుంది అనమాట పిండికి. చూడండి, మంచిగా ముద్ద లెక్క కలుపుకున్నా కదా. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే ఈ ముద్దని ఇలా పట్టుకొని ఇలా బాల్స్ లెక్క ఆయిల్లో వదిలిపెడతా ఉంటారు. మనకు ప్రాక్టీస్ లేదు కాబట్టి వస్తలేదు. ఇలా మనమైతే చిన్న చిన్న బాల్స్ లెక్క వేసుకుందాం ఇప్పుడు. మరీ ఇంత చిన్న బాల్ కాకుండా ఈ సైజు ఉండేలా చూసుకోండి, మంచిగా అవుతాయి బాల్స్. చూడండి, కొంచెం గట్టిగా కాల్చుకోవాలి. ఇది వీలైతే 2 టైమ్స్ కాల్చుకోవాలి.
ఇంట్లో అన్ని రెడీగా ఉంటే ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో కొందరు అజ్నోమోటో వేస్తారు. అజ్నోమోటో చాలా డేంజర్ హెల్త్కి. అదొకటి అవాయిడ్ చేయండి. మేము ఎప్పుడైనా స్ట్రీట్ స్టైల్లో తిన్నా కూడా అజ్నోమోటో వేయకండి అని చెప్తాము. పిండిలో వేస్తే మనం ఏం చేయలేమనుకోండి. ఇవి ఎక్కువ నిల్వ ఉంచి వారం రోజులు నిల్వ ఉంటాయి కదా, ఇవి నిల్వ ఉంచి వేస్తూ ఉంటారు. మనం ఇంట్లో వేసుకుంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఈవినింగ్ 4:47 అవుతుంది. మా ఫ్రెండ్ నేను వాకింగ్కి వెళ్దాం అనుకున్నాము. ఎండ చూడండి ఎలా కొడుతుందో. ఈ మధ్య వాకింగ్కి కూడా బంద్ చేసినాం ఈవినింగ్ వెళ్ళడము. మార్నింగ్ మా పిల్లలు క్రికెట్కి ఇంకా అథ్లెటిక్స్కి వెళ్తున్నారు. వాళ్ళకి వచ్చేసరికి టిఫిన్స్ వండి పెట్టాలి, వాళ్ళకి ఫుడ్ రెడీ ఉంచాలి అని చెప్పేసి నేనైతే మార్నింగ్ వెళ్ళట్లేదు. ఈవినింగ్ వెళ్దామంటే ఎండ బాగా కొడుతుంది. ఇంక ఈ రోజు నుండి వెళ్దాము అని అనుకుంటాను. కొంచెం ఈ రోజు నుండి ఎండలు తగ్గినట్టు అనిపిస్తున్నాయి. చూడండి అన్ని బాల్స్ అయితే రెడీ చేసుకున్నాను. గులాబ్ జామున్ అంతా పర్ఫెక్ట్ రౌండ్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం అటు ఇటు అయినా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇవి ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడైతే ఈ బాల్స్ని ఇందులో వేసుకుందాము. ఒక్కటొక్కటిగా వదిలిపెట్టాలి, ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి. ఈ ఆయిల్కి సరిపడా బాల్స్ అయితే వేసాను. ఈ సగం బాల్స్ నెక్స్ట్ వేసుకుందాము. ఇవి వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఆగిన తర్వాత కలపాలన్నమాట. ఇలా చిన్న చిన్నగా కలుపుకుంటూ మొత్తం మంచిగా కాల్చుకోవాలి. వీటిని గట్టిగా కాల్చుకుంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. మేము ఎప్పుడు చేసినా సరే చేసినప్పుడే తింటాము, నిల్వ ఉంచుకోము. మీరు వీటిని 2-3 రోజులు నిల్వ ఉంచుకోవాలి అని అనుకుంటే ఆయిల్లో ఇంకోసారి ఫ్రై చేసుకోండి. ఇవి ఇలానే తినేయచ్చు. మా పిల్లలైతే కొన్ని ఓడగొట్టిళ్ళు ఇలానే చాలా బాగున్నాయి అని చెప్పేసి తినేస్తూ ఉంటారు ఎప్పటికీ. ఇవి చూస్తుంటే నాకు చల్ల పిల్లారగాయలు గుర్తొస్తున్నాయి. సేమ్ ఇలానే ఉంటాయి. మన వీడియోస్లో ఉంది చూడండి, షార్ట్స్లోనే. అదే కడాయిలో కొంచెం నూనె ఉంచుకున్నా, మిగతా నూనె తీసేసిన. ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే వేసుకోవాలి. మనకు కావాల్సినవి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని చేసుకోవాలి. నూనె ఒక 4 స్పూన్స్ వేసుకోండి. నూనె వేడైంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకున్నా, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకున్నా, సన్నగా తరిగిన ఒక వెల్లుల్లి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అనుకోండి యాడ్ చేసుకున్నా. హై ఫ్లేమ్ మీదనే మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం చిన్న సైజ్ అయినాయి కదా, ఇప్పుడైతే ఇందులో ఒక 1/2 స్పూన్ డార్క్ సోయా సాస్ యాడ్ చేశాను, ఒక 2 స్పూన్లు టమాటో కెచప్ యాడ్ చేశాను, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేశాను, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేశాను, 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను. సాస్లతోటి మంచూరియాకి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఏ సాస్ మిస్ అయినా కూడా టేస్ట్ అంత బాగుండదు. ఈ సాస్లు కూడా అంత హెల్దీ ఏం కాదు, మనం నెలకో 2 నెలలకు ఒకసారి వేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. హై ఫ్లేమ్ మీదనే అంత మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 4 స్పూన్స్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని ఆ వాటర్ మరిగాక ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్లో కరిగించుకొని ఉంచుకున్నాను. ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా వేయడం వలన మన సాస్ అనేది చిక్కగా వస్తుంది. ఇది కూడా మంచిగా హై ఫ్లేమ్ మీద కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే కారమును మిరియాల పొడి కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకోండి, కారము మిరియాల పొడి సాస్లు అన్ని కరెక్ట్గా సరిపోయా లేదా టేస్ట్ చూసుకొని మంచూరియన్ బాల్స్ అయితే యాడ్ చేశాను. ఒక 1 మినిట్ వీటిని హై ఫ్లేమ్ మీదనే మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. లాస్ట్లో మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్, లేదంటే కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2-3 సెకండ్స్ ఇది మంచిగా కలుపుకొని బౌల్లోకి తీసుకున్నాను. మన జ్యూసీ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మన మంచూరియా బాల్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. చూడండి రౌండ్గా వచ్చినాయి కదా, మనం రౌండ్ బాల్స్ లెక్క చేసుకోవడం వలన. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. పిల్లలు ఆడుకొని ఇప్పుడే వచ్చిళ్ళు. చేయండి, టేస్ట్ చేయండి పిల్లలు. స్పూన్ ఒకటి పెట్టినా కదా, ఫోర్క్ పైకి వచ్చి తిందాము అని అనుకున్నా, కొంచెం చల్లగా ఉన్నది వాతావరణం అని చెప్పి. బాగుందా టేస్ట్? నేను కూడా చేయాలా టేస్ట్? ఇలా సాస్లో ముంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. స్పైస్ కొంచెం ఎక్కువ అయింది, కొంచెం స్పైసీగా అయింది. స్పైస్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉండాలి అని అనుకుంటే మిరియాల పొడి ఉన్న కారం కొంచెం తక్కువ వేసుకోండి. ఇలా చేతిలో మంచూరియన్ పట్టుకొని తినేటోళ్ళని ఎవరైనా చూసిల్లా మమ్మల్ని? కమెంట్ చేయండి. బాయ్ చెప్పండి గైస్. బాయ్.
చెప్పు like